ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. ఈరోజు టాపిక్ వచ్చి బియాండ్ ఆఫ్ యువర్ లిమిట్స్. అంటే ఏంటి? మీ బౌండరీస్ ఏంటున్నాయి? దాన్ని ఎలా మిమ్మల్ని దాటి బయటికి రావాలి అనే దాని మీద ఈరోజు ఫస్ట్ మిమ్మల్ని మీకున్న లిమిటింగ్స్ ఏంటి? లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి? మీ బౌండరీస్ ఏంటనుకుంటున్నారు అనేది జస్ట్ చిన్న యాక్టివిటీతో స్టార్ట్ చేస్తాను. అందరూ కూడా బుక్కు, పెన్ తీసుకోండి. ఒక పేపర్ తీసుకోండి. ఒక చిన్న పేపర్ కట్ చేయండి. పేపర్ ఒకటి చిన్న పీస్. పెద్ద పీస్ అవసరం లేదు. చిన్న పీస్. చిన్న పీస్ కట్ చేయండి. నేను క్వెషన్స్ కొన్ని చెప్తాను. వాటికి ఆన్సర్స్ అందులో రాయండి. మీ లైఫ్‌లో ఫ్రమ్ చైల్డ్‌హుడ్ ఇప్పటి వరకు మీకు బాగా ఇష్టమైనదేంటి? అది చదువవ్వచ్చు, లేదంటే ఏదైనా భోజనం విషయంలో అవ్వచ్చు, లేదన్నా మీకు ఏదైనా హాబీ ఉండొచ్చు. సింగింగా, ప్లేయింగా ఏదైనా సరే. ఏంటి బాగా ఇష్టమైనదేంటనేది ఆ పేపర్ మీద రాయండి. మీ మనసులో ఎప్పటినుంచో తీరని కోరికగా ఉన్న దాని గురించి కూడా ఒకటి రాసుకోండి. ఎప్పటినుంచో ఉంది. కానీ అది మీకు చేసుకోవట్లేదు. మీరు చేయలేకపోతున్నారు. అలాగే మీకిష్టమైన హాబీ ఏంటి? బాగా మీకిష్టమైన ఏదైనా వస్తువు అవ్వచ్చు, లేదంటే భోజనం అవ్వచ్చు, ఏదైనా ఏంటి బాగా ఇష్టం అది రాయండి. సెకండ్ థింగ్ ఏంటి? మీకిష్టమైన అంటే ఎప్పటినుంచో చెయ్యాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. అదేంటనేది రాసుకోండి. థర్డ్ వన్ మీరు చిన్నప్పటి నుంచి ఒక దాని మీద బాగా ఇష్టంగా ఉంది మీకొక కోరిక. అంటే 3 ఒకే రకంగా క్వెషన్స్ ఉన్నట్టుంటాయి. కానీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి భోజనం విషయంలో రాయండి. సెకండ్ థింగ్ హాబీ విషయంలో రాయండి. థర్డ్ థింగ్ చాలా రోజుల నుంచి ఆ ప్లేస్‌కి వెళ్ళాలని ఉంది మీకు. కానీ ఆ ప్లేస్‌కి మీరు వెళ్ళలేకపోతున్నారు. అదేంటి ఆ ప్లేస్? ఆ ఎప్పటినుంచో మీకు మనసులో ఉంది. ఒక ప్లేస్‌కి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలి. ఎలాగైనా వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అదేంటి ఆ ప్లేస్? దాని గురించి రాయండి. మీరు ఆల్రెడీ వెళ్ళొచ్చినా ఓకే. లేదు వెళ్ళాలని ఉంది గానీ వెళ్ళలేకపోతున్నా ఓకే. అది రాయండి పేపర్ పైన. అలాగే మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఒక ఐటెమ్ ఉంటుంది కదా! అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మన లేడీస్‌కి ఎలా ఉంటుందంటే, అబ్బా! అమ్మ చేతి వంట అదైతే ఎంత చేసేది కదా! ఇప్పుడు నాకు కుదరట్లేదు అని ఒక ఐటెమ్ అనేది మన మనసులో ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి వుమెన్‌కి ఇది ఎక్స్‌పీరియన్స్ నాకు తెలిసి. అది అమ్మ చేసినట్టే చేస్తున్నాను. కానీ నాకు ఆ టేస్ట్ రావట్లేదు అనిపిస్తుంది ఒక ఐటెమ్. ఓకే. మీరు సింగిల్‌గా అందరిని విడిచిపెట్టేసి నేనొక్కర్తినే వెళ్ళాలి అనుకుంటున్నదొక్కటి. సినిమా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా టూర్ అవ్వచ్చు, లేదా పార్క్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఫ్యామిలీని అందరిని విడిచిపెట్టి నేనొక్కర్తినే వెళ్ళాలి అనుకుంటుందేంటో రాయండి. ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ రాయండక్క. మీరేం చదువుకున్నారు? మీ క్వాలిఫికేషన్ ఏంటో రాసుకోండి. నెక్స్ట్ వీటన్నిటితో పాటుగా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఫ్రమ్ చైల్డ్‌హుడ్ నుంచి మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరిదైనా సరే రాసుకోండి. ఒకరైనా, ఇద్దరైనా ఎంతమంది ఉంటే అంతమంది గురించి. అండ్ మీరు ఎందులో ఎక్స్‌పర్ట్? మీరు ఏ విషయంలో ఎక్స్‌పర్ట్? కుకింగా? మాట్లాడడమా? చదవడమా? టీచ్ చేయడమా? ఎందులో ఎక్స్‌పర్ట్ మీరు? మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ఫైనల్‌గా మీకు కావాల్సిందేంటసలు? మీకు కావాల్సిందేంటి? జీవిత చరమాంకం వరకు వెళ్ళేటప్పటికి లైఫ్‌లో నాకు ఇది కావాలి అనుకుంటున్నదేంటి? అది రాయండి.
ఓకే. రాసారా అండి అందరూ? రాజశ్రీ గారు రాసారా? ఎన్నొచ్చాయండి ఆన్సర్స్ టోటల్‌గా? 9. I have 9 question. ఓకే అండి. ఇప్పుడు అవి అలాగే చూడండి. ఇప్పుడు నేను అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేటప్పుడు నాకు రియాక్షన్స్‌లో చెప్పండి. నేను అడగగానే వెంటనే ఆన్సర్ నాకు ఈ ఆన్సర్ రెడీగా ఉందని చెప్పి ఆన్సర్ చేసిన వాళ్ళు ఎంతమంది? సుధారాణి గారు, రాజశ్రీ గారు, జయలక్ష్మి గారు. ఓహ్! సూపర్ అండి. ప్రియా పల్లవి గారు. ఆలోచించి రాసిన వాళ్ళు ఎవరండి? అంటే ఒక క్షణం నాకేంటి ఇష్టం? నాకేం కావాలి? నాకే భోజనం ఏది ఇష్టం అని ఆలోచించి రాసిన వాళ్ళు ఎంతమంది? నిజాయితీగా చెప్పండి. అది కూడా జయలక్ష్మి గారు. దానికి కూడా చేయాలి. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. పరమేశ్వరి. ఓకే. ఈ క్వెషన్స్ నేను ఎందుకు అడిగాను అంటే, ఆఫ్టర్ మ్యారేజ్ ఇంట్లో ఉన్నప్పుడు మన లైఫ్‌నంతా ఫ్యామిలీకి, పిల్లలకి ఇచ్చేసి, మనకేం కావాలో, మనకేం ఆలోచనలున్నాయో, మనకేది ఇష్టమో, మన సరదా ఏంటో, మనం ఏం చేయాలి అన్నీ మర్చిపోయాం. కరెక్టా? కాదా? కరెక్టా? కాదా దానికి? అంతే గదండీ! ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, పిల్లలకి ఇంపార్టెన్స్ ఇచ్చి, మనల్ని మనం తగ్గించుకున్నాం కంప్లీట్‌గా. సో, ఆ లిమిటింగ్స్‌ని ఇప్పుడు దాటి మనము ముందుకు రావాలి. ఈ వండర్‌ఫుల్ ఉమెన్ కోర్స్‌లో మిమ్మల్ని మీరు తెలుసుకొని, మీకంటూ ఏం కావాలి, మీకంటూ మీరు ఏం చెయ్యాలి అనేదే ఈ రోజుటి నుంచి ఈ జర్నీలో మీరు నేర్చుకోబోతున్నారు. ఓకే. బియాండ్ ఆఫ్ యువర్ బౌండరీస్ అంటే మీ బౌండరీస్‌ని దాటి బయటికి రండి అని చెప్పడానికే నేనిప్పుడు ఈ క్వెషన్స్ అన్నీ అడిగాను. నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీ ఏంటంటే, ఇప్పుడు మీరవన్నీ లిస్ట్ రాసారు కదండీ! ఆ లిస్ట్ రాసిన దాంట్లో మీకు కావాల్సింది రీచ్ అవ్వడానికి మీకేంటి ఆపుతున్నాయి? ఫ్యామిలీ ఆపుతుందా? ఏంటి స్టాప్ చేస్తుంది మిమ్మల్ని? మీరు రాసుకున్న 9 ఆర్ 10 ఆన్సర్స్ రాసారు కదా! వాటికి మిమ్మల్ని ఏం ఆపుతుంది? మీకు కావాల్సింది మీరు వెళ్ళడానికి, మీకు కావాల్సింది మీరు తినడానికి, లేదా మీకు కావాల్సిన వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళడానికి, మీకు కావాల్సిన సినిమా గాని, హీరోది గాని చూడడానికి, వెళ్ళడానికి ట్రై చేస్తుంటే మిమ్మల్ని ఏం ఆపుతుంది? మీ ఫ్యామిలీయా? మీ హస్బెండా? మీ పిల్లలా? లేకపోతే మీ ఊర్లో వాళ్ళా? మీ ఇంట్లో వాళ్ళా? మీ మైండా? ఫస్ట్ ఆపేది ఇదా? లేకపోతే సొసైటీలో ఉన్న రిమైనింగా? అదొక్కసారి రాయండి ఆన్సర్. Mind. ఏది ఆపుతుంది నాకు చెప్పండి. రాజశ్రీ గారు ఫస్ట్ ఏది ఆపుతుంది? మిమ్మల్ని ఎవరు Mind. ఆపుతున్నారు? ఫ్యామిలీలో ఆపుతున్నారా? మీ హస్బెండ్ వద్దంటున్నారా? మీ పిల్లలు వద్దంటున్నారా? లేకపోతే మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారా? మీ అత్తగారు ఆపుతున్నారా? లేకపోతే మీ మావయ్య గారు ఆపుతున్నారా? లేకపోతే ఇంట్లో వాళ్ళు ఆపుతున్నారా? లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ ఆపుతున్నారా? "నువ్విక్కడ ఆగిపో, నువ్వు చెయ్యొద్దని" చెప్తున్నారు. ఎవరు ఆపుతున్నారు? అది కరెక్ట్‌గా ఐడియా ఉందా? మనకు మనమే ఆగుతున్నామా? లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఆపుతున్నారా? అనేది మనకు ఐడియా ఉందా? మీకు ఐడియా ఉందా? ఓకే. ఎవరు Yes. ఆపుతున్నారనేది నోట్ చేసి పెట్టుకోండి. Mind. నాకొక్కసారి ఆ ఆన్సర్ అనేది మీరు తర్వాత చెప్పాలి. ప్రస్తుతానికైతే మీరు రాసుకున్న పేపర్‌ని చక్కగా రౌండ్ చేసేసి అని ఊదండి దయచేసి. దాన్ని ఇలా స్మాష్ చేసేయండి అందరూని. బాల్‌లాగా Mind. చేసి దాన్ని ఉఫ్ అని ఊదండి అందరూని. First. మీ ప్లేస్ నుంచి మీరు రాసుకున్న ప్రతీదీ, మీరు పెట్టుకున్న ఆలోచనలు గానీ, మీ లిమిటింగ్స్‌ని గానీ, ఏవైతే ఆపుతున్నాయని రాసుకున్నారో, మీకేదైతే కావాలంటే అది జరగట్లేదనుకుంటున్నారో, దాన్ని ఒక్కసారి మీ నుంచి దూరం చేయండి. మీ లిమిటింగ్ బిలీఫ్స్‌ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి. దాన్ని విసిరేసి పడేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన దాన్ని రీచ్ అవ్వడానికి మీరేం చెయ్యాలి అనేది నేను చెప్తున్నాను. మిమ్మల్ని మీరు అన్‌లెర్న్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? టైప్ చేయండి. వీలైతే అన్‌లెర్నింగ్. మిమ్మల్ని మీరు అన్‌లెర్నింగ్ చేసుకోవాలి. ఓకే. ఓకే.
అన్లెర్న్ ఒక్కరే రాసారా? సరే, అన్లెర్నింగ్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందండి? లాస్ట్ బ్యాచ్ వాళ్ళు కాక ఇప్పుడు బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే, కళ్యాణి గారు, సుధారాణి గారు, ప్రియా పల్లవి గారు, పద్మ గారు, అన్లెర్నింగ్ అంటే ఏంటో తెలుసా అండి? ఓకే, తెలియకపోయినా నో ప్రాబ్లం అండి. ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ అమ్మాయి, ఇక్కడ చెప్పుకునే అమ్మాయి స్టోరీ జాగ్రత్తగా వినండి. తిను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అలా అని ఎక్కువ కష్టపడలేదు. తల్లిదండ్రి గారాబంతో చక్కగా చదువుకుంది, పీజీ చేసింది. తనకి కష్టం అంటూ అప్పట్లో తెలీదు. నెక్స్ట్ ఏమైందంటే, ఆఫ్టర్ స్టడీ మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ అయిన వెంటనే తనని వాళ్ళ హస్బెండ్ తనకి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ వచ్చిందో అక్కడికి తీసుకుపోవాల్సి వచ్చింది. అది చాలా దూరం, అంటే ఒక ఐలాండ్స్, అవి అండమాన్ ఐలాండ్స్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఫ్యామిలీకి అందరికీ దూరంగా ఉండడం, లాంగ్వేజ్ రాదు, అప్పుడే పుట్టిన పాప. అక్కడ వాతావరణ పరిస్థితులకి ఆ అమ్మాయికి ఎప్పటికప్పుడు ఫిట్స్ వచ్చేసేది పాపకి. అక్కడ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. తనకు తానుగా హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా తక్కువ. అంటే తన ఆఫీస్కి వెళ్ళిపోయి తను రావడం అనేది కుదిరేది కాదు. అలాంటి పొజిషన్లో ఉండి తనని తాను, తన లైఫ్ని మర్చిపోయి, ఏంటి జీవితం అనే పరిస్థితుల్లా తయారైపోయింది ఆ అమ్మాయి, బాగా డిప్రెషన్లోకి వెళ్ళి. తరువాత తనని తాను కోపప్ చేసుకొని కొన్ని విషయాలు అన్లెర్న్ చేసుకుంది అక్కడ. జీవితం అంటే ఇప్పటి వరకు చదువుకున్నది కాదు, నువ్వు నీ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వచ్చావు. ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా నీ పరిస్థితులు, నీ అలవాట్లు, నీ బిడ్డకు అమర్చుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, నీ బిడ్డను చూసుకోవాల్సిన పరిస్థితులు కానీ అన్నీ నేర్చుకొని, నిన్ను, నీ హెల్త్‌ని, నీ బిడ్డ హెల్త్‌ని నువ్వు కాపాడుకోవాల్సిన పరిస్థితి. నిన్నిక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. నీకు నువ్వుగా నేర్చుకోవాలి అని తనని తాను, తనలో ఉన్న నేను పీజీ చేశాను, నాకన్నీ తెలుసు అనే ధోరణి నుంచి బయటకు వచ్చి, తను మళ్ళీ జీరో స్థాయి నుంచి తన లైఫ్‌ని స్టార్ట్ చేసుకోవడానికి తనని తాను అన్లెర్న్ చేసుకుంది. తనకేం కావాలి? తన బిడ్డను ఎలా చూసుకోవాలి? ఈ వాతావరణ పరిస్థితులకి తనని తాను ఎలా తయారు చేసుకోవాలి? ఆ బిడ్డకి సరైన ఫుడ్, ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ అందించాలి? ఇవన్నీ తెలుసుకొని, నేర్చుకొని, మళ్ళీ తన లైఫ్‌ని రీస్టార్ట్ చేయడానికి తను రెడీ అయ్యారనమాట. అలా మనం కూడాను మన ఫ్యామిలీలో, మన పిల్లల్లో మనం అందరూ మునిగిపోయి, మన లైఫ్‌ని నేను ఇంత చదువుకున్నాను, నాకు తెలియనిదేమీ లేదులే అనే మోడ్ నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం ఉన్న పరిస్థితులకి, మనం ఉన్న ఏరియాకి, మనం ఉన్న కరెంట్ సిట్యుయేషన్స్‌కి, మన పిల్లలు ఇప్పుడు జెడ్ జనరేషన్ పిల్లలు, ఈ పిల్లలకి చెప్పడానికి మన లెర్నింగ్స్‌ని కూడాను ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ రావాలి. అప్డేట్ అవ్వకపోతే ఔట్‌డేట్ అయిపోతాము. బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి చిన్నప్పుడు మనందరం కూడా బ్యాంక్ వెళ్ళి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే బ్యాంక్ క్యూలో, లైన్‌లో నిల్చొని ఎప్పుడు ఆప్షన్ వస్తే అప్పుడు వెళ్ళి వాటిని విత్‌డ్రా చేసేవాళ్ళం. కానీ ఈరోజు అదేమైంది? నెమ్మదిగా ఏం జరిగింది దానికి? ఇప్పుడు డైరెక్ట్‌గా మనం ఇంట్లో నుండే ఫోన్‌పేని, గూగుల్ పేని, పేటీఎం ఇలాంటి వాటిని వాడుతున్నాం. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇలాంటి డిజిటల్ మనీలోకి వచ్చేసాం. మరి ఆ విధంగా ప్రతీదీ డెవలప్ అవుతున్నప్పుడు, ప్రతీదీ అప్డేట్ అవుతున్నప్పుడు మనల్ని మనం, మన మైండ్ సెట్‌ని ఎందుకు అప్డేట్ చేసుకోకూడదు? చెయ్యాల్సిన అవసరం ఉంది. చెయ్యాలి. అది ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు కొన్ని విషయాలు రాసుకున్నారు కదా! అవి ఏంటి? ఎందుకు చేయాలి? అనేది చెప్పుకునే ముందు అసలు ఫస్ట్ అన్‌లెర్న్ అంటే ఏంటి? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనకున్న జ్ఞానాన్ని, మనకు తెలిసిన విజ్ఞానమైనా, మనం చదువుకున్న జ్ఞానమైనా ఏదైనా సరే, దానిని మనం నేర్చుకున్న అలవాట్లు అవ్వచ్చండి. ఓన్లీ స్టడీ పర్పసే కాదండి. మనకున్న అలవాట్లు, మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మన ఫ్యామిలీ బౌండరీస్, మన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడాను
పాతకాల పద్ధతులన్నీ విడిచిపెట్టి మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన వైఖరి అంటే మన యాటిట్యూడ్, ఈ పద్ధతులు ఇవన్నీ పాత విషయాలను విడిచిపెట్టి కొత్త వాటికి మనం అప్డేట్ అవ్వడం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యారేజ్ కాకముందు మన అమ్మగారి ఇళ్లలో ఉన్న పద్ధతులకి, మ్యారేజ్ అయినాక అత్తగారింటికి వచ్చేటప్పుడు అక్కడ పద్ధతులకి మనల్ని మనం అప్డేట్ చేసుకున్నారా లేదా? చేసుకున్నారా లేదా? అక్కడ కొన్ని రకాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా ఆహారపు అలవాట్లు అవ్వచ్చు. మార్నింగ్ నుంచి లేచిన తర్వాత జరిగే పనుల విషయంలో అవ్వచ్చు, ఫ్యామిలీలో అన్నదమ్ముల విషయాల్లో అవ్వచ్చు. మన ఇంట్లో పెరిగిన అన్నదమ్ములు ఒకలా ఉండేవారు. ఇక్కడికి వచ్చాక ఒక విధంగా ఉంటారు. అక్కడ అక్క చెల్లెలు ఒకలా ఉంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకలా ఉంటారు. అన్నీ చేంజ్ అయిపోతాయి. నెమ్మదిగా మనల్ని మనం అప్డేట్ చేసుకున్నాం. దాన్నే అన్‌లెర్నింగ్ అంటారు. అంటే మనకు ఆల్రెడీ విషయాలు తెలుసు. ఆ పాత విషయాల నుంచి అదే విషయాలని కొత్త పద్ధతిలో మనల్ని మనం నేర్చుకొని మన పద్ధతులు, మన అలవాట్లు, మన యాటిట్యూడ్, మన బిహేవియర్ అన్నిటిని మార్చుకునే విధానాన్ని అన్‌లెర్నింగ్ అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో చాలా విషయాల్లో మనం చూస్తే మనకు తెలియకుండానే మనం చాలా అన్‌లెర్న్ చేస్తూ ఉన్నాము. అది అన్‌లెర్నింగ్ చేస్తున్నామనే విషయం ఇప్పుడు నేను మీకు చెప్పినప్పుడు గాని అర్థం అవ్వలేదు. అమ్మగారింటి నుండి అత్తగారింటికి వచ్చేటప్పుడు మనం అన్‌లెర్న్ చేసామనే విషయం ఇప్పుడు నేను అన్‌లెర్నింగ్ అన్నాక మీకు అర్థమైంది. అలాగే చాలా విషయాలు ఫోన్ విషయంలో కావచ్చు. ఒకప్పుడు నోకియా ఫోన్ ఎలా ఉండేది? కీప్యాడ్ ఫోన్. కానీ ఇప్పుడు ఎలా వచ్చింది? స్మార్ట్ ఫోన్స్‌కొచ్చేసాం. కీప్యాడ్ ఫోన్ ఒకప్పుడు అలవాటు ఉండేది మనందరికీని. ఇప్పుడు స్మార్ట్ ఫోన్. అలాగే ఫోన్‌పే, గూగుల్ పే అనేవి. నెక్స్ట్ టీవీ విషయంలో కూడా ఒకప్పుడు ఎలా ఉండేది? చిన్న డబ్బా టీవీ ఉండేది ఒకప్పటి రోజుల్లో. ఈరోజు ఎంత గోడ ఉంటే అంత గోడ తగ్గట్టుగా వాల్ ఫ్రంట్ టీవీస్ వచ్చేసాయి. ప్రతిదీ అప్డేట్ అవుతున్నప్పుడు మనల్ని కూడా మనం చేసుకోవాలి. చేసుకోకపోతే మన పిల్లలే అంటారు, "అమ్మ నీకేం తెలీదమ్మా. నీకేం తెలీదులమ్మా. అమ్మ నీకేమీ రాదమ్మా." వాళ్ళ చేత అనిపించుకోకుండా మనం ఇది చేయాలి అంటే ఫస్ట్‌ది ఏంటి అంటే మీకున్న ఏది మీరు మార్చుకోవాలనుకుంటున్నారు? ఆ మార్చుకునే విషయాల్లో ఫస్ట్ మీరు అన్‌లెర్న్ చేయాలి అంటే మీకున్న ఛాలెంజ్ ఏంటి? ఇప్పుడు మీకు కొన్ని విషయాలు రాయమన్నాను. మీకేవి ఆపుతున్నాయో కూడా రాయమన్నాను. ఆ ఆపుతున్నదే ఛాలెంజ్. మీ ఛాలెంజ్ ఏంటనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. మీకున్న ఛాలెంజ్ ఏంటి? ఆ ఛాలెంజ్‌ని ఒక్కసారి ఆలోచించండి. ఇది నిజంగా నాకు ఆపుతుందా? నేను మనసు పెడితే దాన్ని దాటి బయటకు వెళ్ళగలనా? మిమ్మల్ని ఆపుతున్నది మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదైనా సరే సొసైటీ అవ్వచ్చు. అది నిజంగా నన్ను ఆపుతుందా? నేను మైండ్ పెట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని బయటకు రావాలి అంటే నిజంగా నన్ను ఆపుతుందా? అది ఎంతవరకు? 80% ఆపుతుందా? 90% ఆపుతుందా? 10% అయినా ఛాన్స్ ఉందా లేదా? కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే మనకు ఆపుతున్నదని మనం ఎప్పటినుంచో అనుకుంటూ ఉంటాం గానీ అది నిజంగా మనం మనసు పెడితే అది నిజంగా బ్యారియర్ కానే కాదు. చాలా ఈజీగా ఆ ఛాలెంజ్‌ని మనం దాటి బయటికి రావచ్చు. నిజంగా మనసు పెట్టి మీరు ఆలోచిస్తే. సో, మీ ఛాలెంజ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్? ఫస్ట్ థింకింగ్ ఆఫ్ దట్ అండ్ ట్రై టు ఓవర్‌కమ్ దట్. మీ ఛాలెంజ్ ఏంటో తెలుసుకొని దాని గురించి బాగా ఆలోచించి దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. అండ్ సెకండ్ వన్, మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి ప్రతి విషయంలో కూడాను. మనం చాలా ఓవర్ థింక్ చేస్తాం. అమ్మో! నేనిప్పుడు బయటికి వెళ్తే నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తారో లేదో, నాకు లాంగ్వేజ్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు సబ్జెక్ట్ రాదు, నేను బయటికెళ్తే చూడడానికి బాలేదు, నేను బ్లాక్‌గా ఉన్నాను, సన్నంగా ఉన్నాను, లేదంటే నేను వీక్‌గా ఉన్నాను, నాకు తెలుగొచ్చు, ఇంగ్లీష్ రాదు, నన్ను ఆ స్కూల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఆ సొసైటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ కమ్యూనిటీ ఫంక్షన్‌కి నేను వెళ్తే నన్నేదో వింతగా చూస్తారేమో, ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? వాళ్ళు మనకి డైరెక్ట్‌గా చెప్తున్నారా? లేదా మనకి మనం క్రియేట్ చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మీ హస్బెండ్ అయినా సరే మిమ్మల్ని ఆపుతున్నారని పదే ప్రతి ఒక్కరు అంటే ఈవెన్ నేను కూడాను. ఇందాక చెప్పానే అండమాను ఒక పాప స్టోరీ అదెవరో కాదు. ఆ మదర్ నేనే. చాలా రోజుల వరకు నేను కూడా మా హస్బెండ్‌కి పేరు పెట్టి నన్ను వెళ్ళనివ్వట్లేదు, నన్ను చేయనివ్వట్లేదని నన్ను నేను చాలా సార్లు ఆపుకున్నదాన్ని నేనే.
కానీ నా ఛాలెంజ్ని నేను ఫేస్ చేసి బయటికి రావడానికి నాకు నేనుగా ప్రయత్నం చేసి బయటకు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ నన్ను ఇది చేయలేదు. నేను ఎంతవరకు నా లిమిట్స్‌లో ఉండి నా పని నేను ఎంతవరకు చేసుకోగలనో నా లిమిట్స్‌లో నేను చేసుకున్నంత వరకు ఆయన నుంచి నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు ఆపుతున్నారు అంటే సమాజంలో జరుగుతున్న సిట్యుయేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు మనల్ని ఆపుతూ ఉంటారు. కానీ దాన్ని కూడా పాజిటివ్‌గా మన ఛాలెంజ్‌ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చో ఆలోచించి మన మనసు పెడితే ఖచ్చితంగా మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. లిమిటింగ్ బిలీఫ్‌ని అక్కడితో కట్ చేసి మీ ఛాలెంజ్‌ని ఆలోచించి మిమ్మల్ని మీరు కోచింగ్ చేసుకొని బయటికి రావడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్. మీకు ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ ప్రభావితం చేస్తూ ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, సొసైటీ, కమ్యూనిటీ లేదా మన ఫ్రెండ్ సర్కిల్. అలా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ చేయింది కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తుంటే ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒకటి పొడుస్తూ ఉంటారు. నువ్వు చేస్తావా? నీ వల్ల అవుతుందా? నీకు ఇది అవసరమా? ఇప్పుడు ఇవన్నీ నీకు తెలియనివా? నీకు నేర్చుకోవాలా కొత్తగా? ఎందుకు? వాళ్ళకి పని లేదు, వాళ్ళు చెప్తూ ఉంటారు. నీకేం పని లేదా? హ్యాపీగా తిని పడుకోకుండాను, హ్యాపీగా మాతో కబుర్లు చెప్పుకోకుండాను అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్న సర్కిల్‌లోంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. కొంతమంది ఫ్యామిలీలోనే ఉంటారు. ఆ ఫ్యామిలీ కూడా నీకు ఇది అవసరమా? హ్యాపీగా చక్కగా నేను తెచ్చి పెడుతుంటే శుభ్రంగా తిని పడుకోకుండాను, పిల్లల్ని చూసుకోకుండాను, నిన్నిప్పుడు ఎవడు చేయమని చెప్తున్నాడు? నేర్చుకోమని చెప్తున్నానా నేను? నీకు ఇది అవసరమా అంటుంటారు. వాళ్ళు అంటుంటారు. కానీ కొంత ఏజ్ వచ్చాక మన పిల్లలు పక్షులు రెక్కలొచ్చాక ఎలా గూడు నుంచి దూరం అయిపోతాయో మన పిల్లలు మన నుంచి దూరం అయిపోతారు. హస్బెండ్ జాబ్‌కి వెళ్ళిపోతారు. మనకంటూ ఒక వాక్యూమ్ క్రియేట్ అయిపోతుంది. ఆ వాక్యూమ్‌లో మనల్ని మనం మళ్ళీ కొత్తగా చూసుకోవాలి అనుకుంటే మనం ఏదో ఒక లెర్నింగ్ చేయాల్సిందే. దీంట్లో మీ బిలీఫ్ సిస్టమ్‌ని ఫస్ట్ మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ థాట్ ప్రాసెస్‌ని ఫస్ట్ చేంజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. బిలీవ్ యువర్ సెల్ఫ్. మీ కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మనలో ఉన్న ఫస్ట్ బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే మన పైన మనకి నమ్మకం ఉండదు. మనకెప్పుడు సెల్ఫ్ డౌట్‌తో ఎప్పుడూ ఉంటాం. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు రాదు, అమ్మో! అక్కడికి వెళ్తే వాళ్ళేమంటారో, నేను చేసిన తర్వాత వాళ్ళు నన్నేం పాయింట్ ఔట్ చేస్తారో. ఆ సెల్ఫ్ డౌట్‌ని తీసివేసి ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకొని మిమ్మల్ని మీరు నమ్మండి. నెక్స్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అండర్‌స్టాండ్ యువర్ సెల్ఫ్. ఎదుటి వాళ్ళని కాదు. మీ హస్బెండ్‌ని అర్థం చేసుకోవడం, పిల్లల్ని అర్థం చేసుకోకూడదని నేను చెప్పట్లేదు. వాటితో పాటుగా ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీ ఆలోచనలేంటి? మీకేం కావాలి? మిమ్మల్ని ఏం ఆపుతుంది? ఎందుకు ఆగిపోతున్నారు? ఎవరి గురించి ఆగిపోతున్నారు? కనీసం మీరు బయటికి రావాలంటే ఏంటసలు? ఏం జరుగుతుంది నా మైండ్‌లో? అది ఫస్ట్ ఆలోచించి మీ ఇంట్లో ఒక స్పేస్ అనేది మీకోసం ఒక చిన్న స్పేస్‌ని క్రియేట్ చేసుకొని ఒక ప్లేస్ ప్రశాంతంగా మీరక్కడ కూర్చొని ఆలోచించడానికి. రోజులో మినిమమ్ ఒక 10 మినిట్స్ అయినా మీతో మీరు మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. మీ బిలీఫ్ సిస్టమ్ ఏంటి? మీలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? దాన్ని ఐడెంటిఫై చేయండి. మీకున్న ఛాలెంజెస్ ఏంటి? ఆలోచించండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత కొంచెం ఓపెన్ మైండెడ్‌లోకి రావడానికి ప్రయత్నించండి. ప్రతీది నారో మైండెడ్‌గా అంతా ఇరుకిరుకు రోడ్లయితే ఎలా ఉంటాయి? ఓపెన్ రోడ్లు ఉండేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఒక్కసారి ఆలోచించుకోండి. విశాలంగా ఆలోచిస్తే అన్నీ మనకి విశాలంగానే కనిపిస్తాయి. మీరు చిన్న మైండ్‌తో, చిన్న మనసుతో ఆలోచిస్తే ప్రతీది ప్రాబ్లమ్‌గానే కనిపిస్తుంది. కానీ జనరల్‌గా ఇది అందరికీ తెలిసిందే ఉంటుంది. ఒక 1500 స్క్వేర్ ఫీట్ అవ్వచ్చు, 3000 స్క్వేర్ ఫీట్ అవ్వచ్చు. ఎంత పెద్ద ఇళ్ళకైనా ఒకటే డోర్ ఉంటుంది. ఇంటితో పోలిస్తే డోర్ చాలా చిన్నది. డోర్‌కి వేసే తాళం అంతకంటే డోర్‌తో కంపేర్ చేస్తే తాళం ఇంకా చిన్నది. అంటే అదే తాళపు కప్ప. దాని తర్వాత తాళమే
ఇంకా చిన్నది. మరి అంత పెద్ద ఇంటికి ఇంత చిన్న సొల్యూషన్ ఉంటుంది కదా! అలాంటి ఏ ప్రాబ్లమ్‌కైనా సొల్యూషన్ లేకుండా ఎక్కడుంటుంది? నా జీవితానికి ఎప్పుడు సుఖం లేదు. నా జీవితంలో ఏమీ తీరదు. నా జీవితం ఇంతే అని ఎప్పటికప్పుడు మనల్ని మనం అనుకుంటూనే ఉంటాం. ఎందుకు? సొల్యూషన్ లేకుండా ఎందుకుంటుంది? ప్రతి దానికి భగవంతుడు సమాధానం ఇచ్చే పంపించాడు. అది మన ఆలోచన ధోరణిలో మారితే వస్తుంది. ఆ ఆలోచన మారాలి అంటే లిమిటింగ్ బిలీఫ్స్‌ని మీరు కట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది మారినప్పుడే మీరు అన్‌లెర్న్ చేసినప్పుడే మీకు ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. నెక్స్ట్ కొన్ని కొత్తగా మార్చుకోవాల్సొచ్చినప్పుడు వచ్చిన పరిస్థితుల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ అలవాట్లకి, వాతావరణ పరిస్థితులకి, ఆ లెర్నింగ్స్‌కి అన్నిటికి కూడా మిమ్మల్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు అమ్మగారింటి నుంచి అత్తగారింటికొచ్చాక మిమ్మల్ని మీరు ఈ పరిస్థితులకి అడాప్ట్ చేసుకోలేదా? చేసుకున్నారా లేదా? అలాగే మనం ఇప్పుడు కొత్తగా ఏమైనా నేర్చుకోవాల్సి ఉన్నా, మన అలవాట్లు మార్చుకోవాల్సి ఉన్నా వాటిని అంగీకరించండి. నేను మారను. నాది ఇంతే. నేను ఇలాగే ఉంటాను. నాకు మొదటి నుంచి ఇలాగే అలవాటు. నా వల్ల కాదు. ఇలాంటి మాటలు మాని దాన్ని పాజిటివ్ వేలోకి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి యాక్సెప్ట్ చేయండి. వాటిని అడాప్ట్ చేసుకోండి. వీటన్నిటిని మీరు చెయ్యాలి అంటే అప్పుడప్పుడు సరదాగా మా హస్బెండ్ ఎక్కడికి తీసుకెళ్ళరండి అని మాత్రం చెప్పొద్దు దయచేసి. మీకు మీరుగా, మీ ఇండివిడ్యువల్‌గా పిల్లలతో కావచ్చు, లేదు మీరొక్కరు కావచ్చు. దగ్గరలో ఉన్న పార్క్‌కైనా వెళ్ళండి. నడవండి. మీకు మీరుగా చిన్న చిన్న ట్రావెలింగ్స్ చేయడానికి ప్రయత్నించండి. మీ హస్బెండ్ సపోర్ట్ లేకుండా మీకు మీరుగా టికెట్స్ తీసుకోవడం, మీకు మీరుగా బసెస్ గానీ, ట్రైన్ గానీ ఏదైనా సరే క్యాబ్ గానీ బుక్ చేసుకొని మీరు వెళ్ళడానికి, ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి. అలా చేసినప్పుడే మీ చుట్టూరా ఏం జరుగుతుంది? ఏమవుతుంది? నిన్ను నువ్వు ఎలా డెవలప్ చేసుకోవాలి? ఫోన్ యూజ్ చేయడం ఎలా? క్యాబ్ బుక్ చేయాలి అంటే ఓలా యాప్ ఏసుకోవాలి. దాన్ని బుక్ చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? నీకు నువ్వుగా ట్రై చేసినప్పుడు మాత్రమే వస్తాయి. అవి రావాలి అంటే ప్రతి దానికి హస్బెండ్ మీద, పిల్లల మీద ఆధారపడవద్దు. మీకు మీరు ఇండిపెండెంట్‌గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ట్రావెలింగ్ చేయండి. అలాగే క్యూరియాసిటీని డెవలప్ చేసుకోండి. అనవసర విషయాలకు కాదండి, అవసరమైన విషయాలకి. పక్కింట్లో ఏం జరుగుతుందో, ఎదురింట్లో ఏం జరుగుతుందో, లేకపోతే మా ఆడపడుచు ఇంట్లో ఏం జరుగుతుందో, మా తోడికోడళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో, ఈ క్యూరియాసిటీ మనకొద్దు. మనం కొత్తగా నేర్చుకోవడానికి ఏదైనా క్యూరియాసిటీ డెవలప్ చేసుకుంటూ, ఈ యాప్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఈ యాప్‌లో ఉన్న ఏంటి నోటిఫికేషన్స్ ఎలా వస్తున్నాయి? ఇందులో ఉన్న విషయాలేంటి? ఇంకా ఇలాంటి యాప్స్ ఏవి ఉన్నాయి? లెర్నింగ్ యాప్స్ ఏవున్నాయి? ఇలాంటి మంచి విషయాల కోసం క్యూరియాసిటీని డెవలప్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని లెర్న్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కొత్తగా ఎప్పుడు చేసే పనైనా సరే, కొత్తగా చేయడానికి అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉండండి. అది ఎలా అంటారా? మాట్లాడే విధానంలో అవ్వచ్చు. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? ఒక్కసారి ఇంగ్లీష్‌లో కంప్లీట్‌గా పిల్లలతోని, ఇంట్లో అందరితో ఇంగ్లీష్‌లో మాట్లాడి చూడండి. వాళ్ళొచ్చంటారు, "ఏంటి ఈరోజు ఏమైనా కొంచెం చేంజ్ అయిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు?" అంటారు. నేను ఈరోజు మొత్తం ఇంగ్లీష్‌లో మాట్లాడాలని పెట్టుకున్నాను. నేను ఇలాగే మాట్లాడతాను. నాది బట్లర్ ఇంగ్లీష్ అయినా, మామూలు ఇంగ్లీష్ అయినా ఏదైనా నన్ను ఈరోజు భరించండి. కొత్తగా ట్రై చేస్తున్నాను. వాళ్ళేమంటారని మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు. ఒకరోజు మౌన వ్రతం. నేను కంప్లీట్‌గా మౌన వ్రతంతోనే ఉంటాను. ఏ పనైనా మీకు మీరుగా ఛాలెంజ్‌గా తీసుకోండి. మాట్లాడకుండా ఇంట్లో చేసే పనులన్నీ ఎలా చేయగలుగుతారు? ఇలాంటివి అప్పుడప్పుడు ఛాలెంజెస్‌గా తీసుకొని ట్రై చేస్తూ ఉండండి. మొక్కలు పెంచడం. మొక్కలు మీకు మీరుగా తీసుకొచ్చి నాటడం ప్రయత్నించండి. మీరే నర్సరీకి వెళ్ళండి. నర్సరీకి వెళ్లి మీకిష్టమైన మొక్కలను తెచ్చుకొని మీ బాల్కనీ అవ్వచ్చు, లేదంటే మీ పెరడ్ అవ్వచ్చు, వేసి మొక్కలతో కొంచెం స్నేహం అలవాటు చేసుకోండి. అలా కొత్తగా ఇంట్లో చేసే వంటలైనా సరే, ఎప్పుడు చేసే వాటికి చేస్తే వాళ్ళకి మొహం మొత్తేస్తుంది, మనకి బోర్ కొడుతుంది. ఎవడు చెప్పాడురా బాబు ఈ వండుకోవడం ఏంటి? అంట్లు తోముకోవడం ఏంటి? ఎవడు చెప్పాడు? మగవాళ్ళకి లేదు మనకెందుకు ఇలా అనిపిస్తది ఒక్కొక్కసారి.
అలాంటప్పుడు కొంచెం కొత్తగా ప్రయత్నించండి. సింపుల్గా వంటలు ఎలా చేసుకోవచ్చు, వాళ్ళకి చాలా దిన్గా ఉంటుంది, మనకు కూడా కొత్తగా ఉంటుంది. ఇలా న్యూ ఛాలెంజెస్ తీసుకొని కొత్తగా ప్రయత్నిస్తూ కొత్త దారులు వెతుకుతూ ఉంటే మీకు అన్లెర్న్ అనేది జరుగుతూ ఉంటుంది. మీలో కూడా బోర్ ఫీలింగ్ అనేది తగ్గుతుంది. ఏంటి నా జీవితం ఇంతేనా అనే ఫీలింగ్ నుంచి కొంచెం కొత్తగా ఇలాంటివి ట్రై చేస్తూ ఉన్నప్పుడు మీ ఆలోచన కూడా మారుతుంది. మీలో ఆ సంతోషకరమైన ఎంజైమ్స్ అనేవి కూడా బాడీలో ఇంక్రీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీలో కూడాను డిప్రెస్డ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్‌లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడు వెళ్ళే దారిలోనే కాకుండా ఇంటికి అప్పుడప్పుడు గుళ్ళకి, గోపురాలకి వెళ్ళడం కూడాను మా హస్బెండే తీసుకువెళ్ళాలి, లేకపోతే మా అత్తగారు తీసుకువెళ్ళాలి, వీళ్ళు తీసుకువెళ్ళాలి, వాళ్ళు తీసుకువెళ్ళాలని కాకుండా ఇండివిడ్యువల్‌గా వెళ్ళడానికి ప్రయత్నించండి అని ముందే చెప్పాను. ఇవి అప్పుడప్పుడు ఇండివిడ్యువల్‌గా ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళెవ్వరూ లేనప్పుడు కూడా మన పని మనము చేసుకునేటట్లుగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు కుదురుతాయంటే మీ ఆలోచన ధోరణి మారినప్పుడు. ఓకే. ఇది చూడండి. అన్‌లెర్నింగ్ అంటే ఓల్డ్ నాలెడ్జ్‌ని మీరు బయటికి పంపించి, కొత్త స్కిల్స్‌ని, కొత్త ఇన్ఫర్మేషన్‌ని, కొత్త హ్యాబిట్స్‌ని దాని ప్లేస్‌లో రీప్లేస్ చేయడం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీ ఇంటికి నేనొచ్చానండి. నాకు కాఫీ పెట్టిచ్చారు. కాఫీ పెట్టారు. నేను హాఫ్ కాఫీ తాగాను. ఈలోపు నా చెయ్యి జారి కింద పడిపోయింది. దాంట్లో ఒక అడుగున కొంచెం మిగిలింది. అయ్యో! ఉండండి ఇంకో కాఫీ మళ్ళీ పెట్టి తీసుకొస్తానని చెప్పి మళ్ళీ ఆ మిగిలిన కాఫీలో కాఫీ కలిపారు. ఫస్ట్ కాఫీకి, ఈ కాఫీకి చేంజ్ వస్తుందా? అలాగే టేస్ట్ ఉంటుందా? ఇది రాసుకోవడానికి ప్రయత్నించొద్దు. నేను అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. చేంజ్ అవుతుంది టేస్ట్ అండి. టేస్ట్ మారుతుందా? టేస్ట్ అలాగే ఉంటుందా? టేస్ట్ మారుతుంది. టేస్ట్ మారుతుంది. సేమ్ మన బుర్ర అనే కప్పులో ఆల్రెడీ మనం కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని యాటిట్యూడ్స్‌తో మనం నింపుకొని ఉన్నాం. ఇది హాఫ్ కప్‌లో ఉంది. దీంట్లోకి ఇప్పుడు నేను ఈ వండర్‌ఫుల్ ఉమెన్‌లో జాయిన్ అయ్యాము. ఇప్పుడు అర్జెంట్‌గా నేర్చేసుకోవాలి. ఛాలెంజింగ్ అని చెప్పారు. కొత్తవి నేర్చుకోమన్నారని చెప్పి కొత్తవన్నీ నేర్చుకుంటామని ఇందులోకి పంపించారనుకోండి. ఏమవుతుంది? పాత వాటికి, కొత్త వాటికి డిఫరెన్స్ వచ్చి ఏది కూడా ఉండకుండా పోతుంది. సో, ఫస్ట్ ఏం చేయాలి? పాత కప్పుని మొత్తం ఖాళీ చేసేసుకోవాలి. ఫోన్‌లో డేటా ఎక్కువైపోతే ఏం చేస్తారండి? అనవసరమైనవన్నీ డిలీట్ చేసేస్తారా మాక్సిమం? అనవసరమైన యాప్స్ అంటే ఆల్రెడీ ఉపయోగించిన ఫోటోస్ గానీ, స్క్రీన్ షాట్స్ కానీ ఏదైనా సరే బాగా ఎక్కువైపోతే ఇవి అవసరం లేదు, ఇవి అవసరం లేదని చెప్పి టిక్ పెట్టుకుంటూ అన్నీ ఎలా అయితే డిలీట్ చేస్తారో, మీ మైండ్‌లో ఆల్రెడీ ఉన్న పాత ఆలోచనలు, పాత పద్ధతులు అవన్నిటిని కూడా పాత బిహేవియరు, పాత యాటిట్యూడు వాటన్నిటిని కూడా ఫస్ట్ డిలీట్ చేసేసి, కొత్త హ్యాబిట్స్‌ని, కొత్త యాటిట్యూడ్స్‌ని, కొత్త లెర్నింగ్స్‌ని మీ కప్‌లో ఫిలప్ చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే ఏమవుతుంది? మీరు వాటర్ పోస్తూ ఉంటారు కాఫీ కప్‌లో. అది ఆల్రెడీ ఫిలప్ అయ్యి ఉంది. మీరు పోస్తూ ఉంటే ఏమవుతుంది? కప్‌లో నుంచి ఏమవుతుంది? బయటకొచ్చేస్తుంది. ఓవర్‌ఫ్లో అయిపోతుంది. కొత్తది ఎంత మీరు పంపిస్తున్నా అంత బయటికి పోతుంది. పాత దాంతోనే కప్పు నిండుతుంది.
మేడం మ్యూట్‌లో ఉన్నారు మేడం. సారీ అండి. ఇప్పుడు చెప్పుకున్నాం అండి లెర్న్ టు అన్‌లెర్న్‌లో ఓకే. లెర్న్ అండి ఆల్రెడీ నేర్చుకున్న విషయాల్ని మీరు ఇప్పుడు అన్‌లెర్న్ చేసి రీలెర్న్ చేయడానికి ప్రయత్నించండి. దాంట్లో భాగంగా ఫస్ట్ మీ మైండ్ పరంగా మెంటల్లీ అన్‌లెర్న్ చేయండి. మీ ఆలోచనల్ని మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకొని వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ నెగెటివ్ సెల్ఫ్ టాక్, మీ సెల్ఫ్ డౌట్‌ని అన్నిటిని కూడా చేంజ్ చేసుకొని పాజిటివ్ మోడ్‌లోకి రావడానికి ప్రయత్నించండి. ఎమోషనల్‌గా మీకుండే ఎమోషనల్‌గా ఎటువంటి ఫీలింగ్స్ ఎక్కువగా వస్తున్నాయి? ఎక్కువగా మనకొచ్చేది నెగెటివ్ ఫీలింగ్స్‌తోనే ఎక్కువగా ఉంటాం. కోపము, చిరాకు, టెన్షను, యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడాను అన్‌లెర్న్ చేసి పీస్‌ఫుల్ మోడ్‌లోకి రావడానికి ప్రయత్నించాలి. అన్‌లెర్న్ చేయండి. అలాగే ఇప్పుడు ట్రెండ్‌గా ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి? ఇప్పుడు మెయిన్ ఈ రోజుల్లో ఉండే ట్రెండ్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే డిజిటల్ స్కిల్స్ ఎక్కువగా నేర్చుకోవాలి. అది ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, బయట వాళ్ళ ఇప్పుడు ఏదైనా జాబ్ రిలేటెడ్ వర్క్ చేస్తున్న వాళ్ళైనా సరే, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఫోన్ ఎలా యూజ్ చేయడం, అలాగే ఫోన్‌లో ఉన్న యాప్స్‌ని ఎలా యూజ్ చేయడం, ఏదైనా వర్క్ ఫ్రమ్ ఇంటి దగ్గర నుంచి మనం దేన్నైనా ఎలా లెర్న్ చేసుకోవాలి, ఇటువంటి అన్ని విషయాల్ని కూడా దీని నుంచి డిజిటల్‌గా అన్‌లెర్న్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మీ హెల్త్ విషయంలో మీరెలా ఉండాలి? హెల్త్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్‌తో మనం హ్యాపీగా ఉండగలుగుతాం? న్యూట్రిషన్ ఫుడ్ ఎంతవరకు అవసరం? మన ఏజ్‌కి ఎంతవరకు అవసరం? మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అవన్నీ కూడా అన్‌లెర్న్ చేయాలి. ఫైనాన్షియల్‌గా లిటరసీ అనేది ఫైనాన్షియల్ లిటరసీ మనం నేర్చుకొని మన ఇంటి బడ్జెట్‌ని గానీ, ఇంట్లో ఉన్న మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఫైనాన్షియల్‌గా మనల్ని మనం ఎలా అన్‌లెర్న్ చేసుకోవాలనేది నేర్చుకోవాలి. సొసైటీ పరంగా సొసైటీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు వన్ బై వన్, డే బై డే వీటన్నిటిని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లెర్న్ టు అన్‌లెర్న్‌లో మీకు చెప్పాను. ఛాలెంజింగ్‌గా తీసుకోండి ఏదైనా. దాన్ని క్వెషన్ చేస్తూ ఉండండి. ఎందుకు ఇది నాకు ఆపుతుందనేది క్వెషన్ చేసుకోండి. మీ సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీలో ఉన్న సెల్ఫ్ డౌట్‌ని తీసివేయడానికి ప్రయత్నించండి. కాకపోతే ఇది మేడం చెప్పిన వెంటనే చేయడానికి కుదరదు. కానీ ఇక నుంచైనా నెమ్మదిగా ప్రతీదీ కూడాను పాజిటివ్ వేలో ఆలోచించి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. యాక్సెప్ట్ చేయండి. అడాప్ట్ చేసుకోండి. పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ 21st సెంచరీలో ఎవరైతే అంటే ఇంతకు ముందు రోజుల్లో ఎవరిని నిరక్షరాస్యులు అనేవారు, అక్షరాస్యులు అనేవారు. ఇల్లిటరేటు, లిటరేటు. ఒకప్పటి రోజుల్లో చదువు రాని వాళ్ళందరూ నిరక్షరాస్యులుగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఈ 21st సెంచరీలో ఎవరైతే అన్‌లెర్న్ చెయ్యరో వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులతో సమానం. The illiterate of the 21st century will not be those who cannot read and write. వాళ్ళ లిమిట్స్‌ని, వాళ్ళ బౌండరీస్‌ని తెలుసుకొని వాటిని దాటి బయటకు వచ్చి తనని తాను అన్‌లెర్న్ చేసుకొని అప్‌డేటెడ్ చేసుకోకపోతే తను ఎప్పటికీ కూడాను అవుట్‌డేట్ అయిపోతారు. ఎప్పుడూ కూడా ఇల్లిటరేట్‌గానే ఉండిపోతారు. మీకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మన పాత కాలంలో మన తల్లిదండ్రులు టీచర్స్‌గా వర్క్ చేసినా, బ్యాంకర్స్‌గా వర్క్ చేసినా, ఏదైనా గవర్నమెంట్ జాబ్స్‌లో వర్క్ చేసినా, వాళ్ళకి ఇప్పటి రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ గానీ, కంప్యూటర్‌లో గానీ వర్క్ చేయడం అనేది రాదు. చాలా తక్కువ. అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఇల్లిటరేట్‌తో సమానం. మనం ఆ పొజిషన్‌లోకి వెళ్ళకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్‌లెర్న్ చేద్దాం.
రీలెర్న్ చేసుకుందాం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇదండి ఈరోజు టాపిక్. మీ లిమిట్స్ని తెలుసుకోండి, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, మీ లిమిటింగ్ బిలీఫ్స్ని దాటి బయటికి రండి, మిమ్మల్ని మీరు మీ ఆలోచనల నుంచి, మీ అలవాట్ల నుంచి, మీ వైఖరి నుంచి చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దిస్ ఈస్ టుడే టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్టాప్ ద రికార్డింగ్ మ్యామ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. లక్ష్మి మ్యామ్. ఈ సెషన్ పైన ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చండి. మ్యామ్ అందులోంచి అదే మొత్తం అంతా మైండ్ లోని తీసేయమంటున్నారు కదా మ్యామ్, తీసి మెథడ్ చెప్పండి మ్యామ్. అసలు ఫస్ట్ ఏమి చేసి తీయాలని చెప్పేసి. తీసే మెథడ్ అంటే కంప్లీట్ గా నా నుంచి రాదమ్మా, మీ నుంచే వస్తుంది. మీ ఆలోచనలో మార్పు తెచ్చుకోండి అని చెప్తున్నాను. మీ ఓకే ఆలోచన విధానం మారాలి. నాకు అవ్వదు, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇలాంటి ఆలోచనల నుంచి నేను ఎందుకు చేయలేను, నా వల్ల ఎందుకు అవ్వదు, నేను చేసి తీరుతాను, నేను చేయడానికి ప్రయత్నిస్తాను, ఇలా మీకు మీరుగా చెప్పుకోండి. మీకు మీరుగా పదే పదే అనుకున్న మాటలు, మనం ఎంత ఆలోచిస్తుంటామో, ఏమి ఆలోచిస్తుంటామో, మన నోటి నుంచి ఏదైతే పదే పదే వస్తుందో అదే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. సో మనం నెగటివ్గా మాట్లాడుతుంటే దయచేసి ఆ ఆలోచన మార్చుకొని ఆ పదాలని పాజిటివ్ వేలోకి మార్చడానికి ప్రయత్నించండి. ఓకే. నాకు సైకలాజికల్గా ఫీలింగ్ ఉంది మేడం, ఇప్పటికి నాకు చాలాసార్లు మీరు చెప్పారు. అసలు ఎందుకు ఉంది, ఏంటా ఫీలింగ్, మీకు మీరుగా కూర్చొని ఒకసారి ఆలోచించండి. దాన్ని క్లియర్ చేసుకునే మార్గం అనేది లేదా మీకు మీరుగా, అది కూడా మీరు ఆలోచించండి. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే అప్పుడు దానికి ఎవరి ద్వారా అది క్లియర్ అవుతుందో వాళ్ళని కన్సల్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే. నన్ను నేను కొత్తగా మార్చుకోవాలి, నన్ను నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి, నేనేం నేర్చుకోవాలి, నన్ను నేను ఎలా అప్డేట్ చేసుకోవాలి. అన్నీ మార్చుకోమని నేను చెప్పట్లేదు, మనకు అవసరమైనవన్నీ మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మనలో ఏదైతే అసంతృప్తితో ఫీల్ అవుతున్నామో, నాకు ఇది లేదు, నాలో ఈ జ్ఞానం ఉంది కానీ నేను దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నానని ఫీల్ అవుతున్నాం కదా, దాన్ని కరెక్ట్గా వేలోకి తీసుకురావడానికంటే మనకు ఆపుతున్న నమ్మకాలు ఏంటి, బిలీఫ్స్ ఏంటి, మనకున్న నెగిటివ్ థాట్స్ ఏంటి, వాటన్నిటిని విడిచిపెట్టి ఆ బౌండరీస్ని దాటి బయటికి రండి. ఓకే. ఆలోచించండి, రాసుకోండి, దాన్ని కంప్లీట్గా ఆ ఛాలెంజెస్ని బయటికి రావడానికి ప్రయత్నించండి. దానికున్న ఏవైతే ఆపుతున్నాయో దాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోండి. దాన్ని ఏ విధంగా దాటి బయటికి రావచ్చో అది కూడా తెలుసుకోండి. ఖచ్చితంగా సొల్యూషన్ లేకుండా అయితే ఏ ప్రాబ్లం ఉండదు, ఉంటుంది. మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. ఇంకెవరైనా? సుధారాణి గారు, పద్మ గారు, కొత్త పార్టిసిపెంట్స్ ఏమైనా చెప్పాలా అండి? అర్థమైందా అండి టాపిక్? మీరు అర్థమైంది మేడం. స్టార్టింగ్ రాసుకున్న వాటికి దాన్ని ఇప్పుడు ఎలా వాటిని బయటపడాలి అనేది అర్థమైందా?